అందులో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్ర పరిపాలన గురించి ఒకసారి ఆలోచిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? గతంలో 9 పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు, దీంతో పాటు అభివృద్ధి అంటుంది. నిజంగా రియాలిటీ ఎలా ఉంది? రియాలిటీ అయితే ఏం బాగాలేదు సార్. ఏమని చెప్పాలంటే అసలు ఏముందని లడ్డు విషయం తీసుకోండి, ఎంత గొడవ చేశారు. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 వెంకటేశ్వర స్వామి. అలాంటి ఆయన్ని అంత కించపరచడం దేనికి? కించపరచాల్సిన పని ఏమన్నా ఉందా? ఏదన్నా ఉంటే పూర్తి డీటెయిల్స్ తీసుకొని మాట్లాడాలా. ఇంట్లో చిన్నపిల్లోడిని ఏదైనా వస్తువు తెమ్మంటేనే వివరం చెప్పి పంపిస్తాం. అలాంటిది వివరాత్మరం లేకుండా మాట్లాడటం అంటే అది ఒక పద్ధతేనా? జంతు అవశేషాలు కలవలేదు. చిన్న లాజిక్ చెప్పాను సార్. ఇంట్లో చిన్నపిల్లోడికి వస్తువు తెమ్మని పంపించేటప్పుడు ఫలాని తీసుకురారా నాన్న అని చెప్పి అక్కడ 100 రూపాయలు అయ్యేది 150 ఇచ్చి పంపిస్తాం. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా ఫోన్ చేసి ఏమన్నా తెచ్చుకుంటానికి. అలాంటి నాలెడ్జ్ కూడా లేకుండా తయారైపోయారంటే ఏమనుకోవాలా? ప్రభుత్వాలని ఏమనుకోవాలా? తెలియదు కదా సార్, ఎక్కడ కూడా కల్తీ అయితే నేను చెప్పేది కల్తీ లేదని తెలియదు కదా. మీరు ఏ డీటెయిల్స్ తీసుకోకుండా మాట్లాడటం దేనికి? ఏది 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? ఎక్కడి నుంచి ఇచ్చారండి? ఇప్పుడు ఉద్యోగస్తులంతా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, వాళ్ళంతా కలిసి కోర్టులో కేసు వేస్తే ఏమవుద్ది? కొద్దిగా నాలెడ్జ్తో మాట్లాడమనండి. ఏదైనా సరే జనాలకు ఉపయోగం ఉందండి. ఏముందని రూపాయికి పావలాకి మేము భూములు ఇస్తాము, దానివల్ల కంపెనీలు వస్తాయి, మాకు ఇబ్బంది లేదంటే ఈ ప్రభుత్వం ఎంతవరకు కూడా ఇవ్వనండి. 4 ఎకరాలు నేను కూడా ఒక కంపెనీ పెడతా, నేను మిల్లు పెడతాను, ఒక ఇది పెడతాను. నాకు కూడా ఒక నాకు ఎక్కువ 1 ఎకరం చాలండి. 99 పైసలకి మా పేరుతో రిజిస్ట్రేషన్ చేయమని పెడతాం. ఓ 10 మంది కలిసి పార్ట్నర్షిప్ తీసుకొని పెడతాం. భవిష్యత్తు కోసం దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చారు కదా సార్, కొంచెం కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఏం వచ్చినాయి చెప్పమానండి, ఎంత ఖర్చు అయింది చెప్పమానండి. జనాలు సొమ్ము అనుకున్నారా, వాళ్ళ సొంత సొమ్ము అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలి ముందర. అది ఐటీ శాఖ మినిస్టర్ కూడా తిరుగుతున్నారు కదా పదే అభివృద్ధి అయితేనే అంటే ఎక్కడికి తిరుగుతున్నారు? దేశీ పర్యటనకి అవును, ఎన్ని వచ్చినాయి చెప్పమానండి. వాళ్ళు కుదురుతున్నాయి అంటున్నారు. ఎక్కడ చూపించమానండి. ఏమండి చేసేవాడిని చెడ చేశారు. ఇప్పుడు అంతా చేసి 17 మెడికల్ కాలేజీ 45 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు కదా. మెడికల్ కాలేజీలు ఏమన్నా వచ్చినాయి? అప్పుడు ప్రైవేటీకరణకు వెళ్తేనే కొంచెం సుఖమంగా అన్ని కరెక్ట్ అవుతాయి అంటారు. ఒక 5 అన్నా చేస్తారు. అన్ని ప్రైవేటీకరణ చేసుకుంటే వాడు ఇష్టం వచ్చిన రేట్లు పెంచుతాడు. ఎవరు బదాయిస్తారు? పేదలు బదాయిస్తారా? 70% కంట్రోల్ మనకే ఉంటుందని కూడా చెప్పారు. బాండ్ రాసిస్తారా కనుక్కోండి. బాండ్ ఏమన్నా రాసిస్తారా కనుక్కోండి. బాండ్ పక్కా బాండ్ ఏమన్నా రాసిస్తారా? వైద్య పరికరాలు ఆ సరంజామా అంతా సమకూరదు, ప్రభుత్వాలే నిర్ణయించాలంటే కొంచెం వ్యయం అవుతుంది. వ్యయం అవుతుంది దేనికి? ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటున్నారా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఎన్నుకుంటున్నారా? ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటున్నారా, ప్రైవేట్ వాళ్ళు ఎన్నుకుంటున్నారా? ఎలా ఉంటుంది సార్? మరి ఎలా ఉండబోతుంది? ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా, సంక్షేమాలు కూడా మరి ఎలా అనిపిస్తుంది? ఏమో సార్, ప్రజలైతే గనక పిచ్చి గొర్రెలు అనుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. పిచ్చి గొర్రెలు అనుకొని ఆ గొర్రెలు ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది వాళ్ళకి. మాజీ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల్లోకి పాదయాత్రగా వస్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది సార్? ఆయన కూడా 1.5 సంవత్సరాల తర్వాత ఉంటానంటున్నారు కదా. ఓడిపోయిన చోట గెలవాలి, మేము అన్ని చెప్పినట్టు చేశాం కాబట్టి ప్రజలు చూస్తున్నారని ఆయన అంటున్నారు. ఎలా ఉంటుంది సార్? కోట్ల విషయాలు ఏం సార్? 10 కోట్లు ఏమో తెచ్చారంటున్నారు. మరి దాన్ని డెవలప్మెంట్ ఉందా లేదా ఏంటి? అది తెలుసుకోండి ముందర. అది మరి ఏం లేకుండా ఏం మాట్లాడతాం మేము కూడా. ఎందాక ముఖ్యమంత్రి గారి గురించి ఏమంటారు సార్? ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి సార్, మాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే కనుక మేము కూడా మాట్లాడలేము సార్, ఒక ముక్కతో చెప్పాలంటే. అది ఎలా ఉంది రాష్ట్రంలో? ఒక పక్క ఈ అమరావతి హడావుడితో పాటు ఈ ఉద్యోగ కల్పనే బాధ్యత ఉంటుంది ప్రభుత్వం. ఎలా ఉంటే బాగుంటుంది అన్న? కొంచెం సమయం ఇస్తే అంతా చేస్తా ఉంటుంది, అంతవరకు ప్రజలకు ఓపుకుంటుంది. పర్లేదన్న, మొత్తం బాగానే ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ బాగానే ఉంది, బాగానే చేస్తుంది. రోడ్లు కానీ పెన్షన్ కానీ అన్ని బాగానే ఉంది. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇంకా చూడాలి. ఏదైనా అవసరం ఉండి వెళ్ళినా కాగితాలు కావాలన్నా కొంచెం ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? పర్లేదు. లేదు, పర్లేదు, బాగానే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? రోడ్లు అన్నీ కూడా కొన్ని సరి చేస్తామంటున్నారు, కొంతగా నెరవేర్చుకుంటున్నారు, కొన్ని ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. మరి ఎలా ఉంది? 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇంట్లో 6 పథకాలు సూపర్ 6 చెప్పినట్టుగా వస్తున్నాయి. పర్లేదు, రోడ్లు అవి కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కదా, ఇంకొక 3 yearsలో మనం ఇంకా డెవలప్మెంట్ 5 years అయితేనే మనం ఏం చెప్పలేము. వాలంటీర్ లేకపోయినా ఈ సచివాలయం స్టాఫ్ వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. మరి ఈ విధానంలో ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నాయి? పర్లేదు. లేదు, లోటుపాటు ఏం లేదు, బాగానే ఉన్నాయి, మొత్తం బాగానే ఉంది. రేషన్ డిపోలో తెచ్చుకోవడం ఏమైనా ఇబ్బంది ఉందా? గతంలో ప్రభుత్వాలు డోర్ డెలివరీలు అలవాటు చేశాయి కాబట్టి మరి ఇప్పుడు ఏమైనా తమ్స్ ఏమైనా ఇబ్బంది పడుతున్నాయా పెట్టడం? లేదండి, అంతా బాగానే ఉంది. డిజిటల్ వచ్చి మొత్తం అప్డేట్ అయ్యింది కదా, కార్డులు కూడా అప్డేట్ చేశారు. మొత్తం విత్ ఇన్ మినిట్స్లో అయిపోతాయండి. చదువుకున్న యువత ఎదురు చూస్తున్నారు ఈ జాబుల కోసమే. రేపు అమరావతి 5-10 ఏళ్ళు పడుతుందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి,
గతంలో సినిమాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా సాధించి వచ్చారు కాబట్టి ముగ్గురు భాగస్వామ్యంగా ఎలా ఉంది ఆయన పనితీరులో ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. ఏదైనా సమస్య వస్తే రెస్పాన్స్ ఇవ్వడం, రెస్పాండ్ ఇస్తున్నారు, పర్లేదు, బాగానే ఉంది. విజయవాడ పరివాహక ప్రాంతం రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా పర్లేదంటారా? అమరావతి పనులు జరుగుతున్నాయి కాబట్టి పర్వాలేదండి. విజయవాడగా మనకి సరౌండింగ్లో ఉన్నది కాబట్టి అమరావతి అనేది కొద్దిగా మనకి డెవలప్మెంట్ అయ్యింది. మన సామాన్యుడి విషయంకి వస్తే మరి పనులు ఎలా ఉన్నాయి, దొరుకుతున్నాయా? వ్యాపారాలు కొంచెం డల్గా ఉన్నట్టుగా చెప్తున్నారు చాలామంది. మరి పనుల విషయం ఎలా ఉంది? రెండోది చూసుకుంటే అభివృద్ధి పనులకు సంబంధించి ఈ అమరావతి త్వరితగతిన అయితే మనం కూడా ఇక్కడ అమరావతి వాసులుగా చెప్పుకోవచ్చు కదా. చెప్పుకోవచ్చండి. డెవలప్మెంట్ అంటే కొంచెం టైం కావాలి, టైం పడుతుంది దేనికైనా, వెయిట్ చేయాలి మనం. ఈ కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు అన్ని కంట్రోల్లో ఉన్నాయా? పర్లేదు, కంట్రోల్లో. ఇసుక దొరుకుతుంది కాబట్టి కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంది? కన్స్ట్రక్షన్ గురించి ఐడియా లేదండి. ఒక మాటలో కొంచెం సమయం ఇస్తారా ప్రభుత్వానికి? మరి ఇద్దాం. ఏదైనా సమయం, టైం ఉంటేనే, టైం చూసుకుంటే మనం. అయితే రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది? అందులోనూ 77వ గణతంత్ర దినోత్సవం ఈరోజు. మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, మన పేదవాళ్ళందరూ కూడా కలిసి రాశారు కాబట్టి అప్పుడు మరి ఈ అమలుకు సంబంధించి ఎలా అనిపించింది ఒకసారి మనం తలుచుకుంటూ మరి మిగతా అంశాల్లోకి వెళ్దాము. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? సంక్షేమంలో 6 పథకాలు ఇచ్చారు, గత ప్రభుత్వం కూడా పథకాలు ఉన్నాయి కాబట్టి నిజంగా ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది? అందులో ఏదైనా ఎలిజిబిలిటీ లిస్టులో మీరు కూడా ఉన్నారా? అభివృద్ధి అయితే చాలా బాగుంది. ఇదే విధంగా కొనసాగితే మన రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్లో ఉండిద్దని అనుకుంటున్నాను. సంక్షేమం, అభివృద్ధి రెండు ఉంటేనే రాష్ట్రానికి ఎదుగుదల ఉండిద్ది. అది ఎలా ఉందన్న చూస్తే 2 ఏళ్ళు దగ్గరగా ఉన్నాము, 18 నెలల పరిపాలన పైనే చూశారు కాబట్టి కొంచెం సమయం అడుగుతుంది ప్రభుత్వం. అంతవరకు ప్రజలు ఓపికగా ఉంటారంటే 10-15 ఏళ్ళైనా అమరావతి పూర్తవదు. ఒక పక్క ప్రజలేమో డిఫరెంట్ మైండ్ సెట్లతో ఎవరికి ఏమి లాభం చేకూరిందని కూడా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ప్రజలు ఓపిక పడితే కొంచెం సక్సెస్ చూడొచ్చు. నిజంగానే చూడొచ్చు. కాకపోతే కొన్ని ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల కొద్దిగా ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. నేను ఆటో డ్రైవర్ని, మేము ఇబ్బంది పడుతున్నాం. కొద్దిగా అలాంటివి పెట్టకుండా ఉండి ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి రెండు ఉంటే ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా విజయం సాధించవచ్చు. ఈ ప్రభుత్వంలో 15,000 సహాయం అన్నారు, ఏమన్నా అందుకున్నారా? గతంలో ఏంటంటే ఉచిత బస్సు లేకుండా 10,000 సహాయం అందించారు. మరి ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది? నాకైతే కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని చెప్పి పథకం అయితే రాలేదు. నెక్స్ట్ దాంట్లో ఎలిజిబుల్ చేస్తానని చెప్పి అన్నారు. ఈ కరెంటు బిల్లు దీనికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. కొద్దిగా ఇలాంటి చిన్న ఉన్నాయి, అలాంటివి సరి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సచివాలయంలో ఏదైనా కాగితం కావాలన్నా, ఏదైనా సహాయం కావాలని వెళ్తుంటే అవుతుందా? పనులు అవుతుందా? పర్లేదు, పనులు అవుతున్నాయి. రాష్ట్రంలో కొన్ని అంశాలు కలవరపరుస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి గారు పదే మాజీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు, నా పైన కుట్ర చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ అంశం జరిగినా పవన్ కళ్యాణే దానికి కారణం అన్నట్టుగా చెప్తారంటున్నారు. పరిపాలనా అంశాల మీద ఫోకస్ చేద్దాము, ఇవన్నీ పక్కన పెట్టమని ఆయన మీడియా ముఖంగా అంటున్నారు. ఎంతవరకు బాగుంది? పర్లేదా? గత ప్రభుత్వ నాయకుల కంటే, మంత్రుల కంటే ఈ మంత్రులు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది చూస్తుంది దాన్ని బట్టి. అంటే బూతులు అలాంటివి ఏం లేకుండా డీసెంట్గా మాట్లాడడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం. ప్రతిపక్షం అన్నాక ఏదో ఒకటి విమర్శలు చేస్తూ ఉంటారు, వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. దావోస్ పర్యటన కూడా ముగిసింది. ఏదైతే విదేశీ పర్యటనలో మళ్ళీ కంపెనీలకు ఆస్కారం కోసం వెళ్ళి అడగడం జరిగింది. కొంతమంది ఒప్పుకున్నారు. ఈ డేటా సెంటర్లో ఐటీ సెక్టర్ అంతా విశాఖపట్నంగా, మనకు అమరావతి ఐటీతో పాటు ఇండస్ట్రియల్ సెక్టర్ అంటున్నారు కాబట్టి కొంతవరకు కూడా ముందుకు కదిలినట్టేనా? మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా మనం ఏదైతే కంపెనీల కోసం వేట మొదలు పెట్టాం కాబట్టి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం తిరుగుతున్నాం కాబట్టి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. అలాగని చెప్పి తిరగకుండా ఇంట్లో కూర్చుంటే ఏ పని అవ్వదు కదా. ఏదో ఒకటి మనం వంతు ప్రయత్నం చేస్తే రాష్ట్రానికి ఏదో ఒకటి డెవలప్మెంట్ పరంగా, కంపెనీల పరంగా రావడానికి అవకాశం ఉంటుంది. తిరుమల లడ్డు విషయం మరీ తెరపైకి వచ్చింది. నిన్న మొన్న అదే హడావుడి. కల్తీ జరిగింది ఓన్లీ కూడా పామాయిల్, వేరే ఇంగ్రీడియంట్స్ వల్ల కానీ జంతువులు కొవ్వు కాదని కొంతవరకు తేల్చింది సుప్రీంకోర్టు. సిట్టికి మరోసారి విచారణ డీప్గా చేయమని ఆదేశాలు జారీ చేసింది. పర్లేదు, కొద్దిగా పవిత్రత కాపాడినట్టు వాళ్ళు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే హిందూ దేవాలయాల్ని పరిరక్షిస్తే చాలా మంచిది. ఇలాంటి చేయడం మంచిది కాదని నాకు ఒపీనియన్. ఫైనల్గా ఎలా ఉంటుందే బాగుంటుంది అన్న. ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి గారేమో 3 సంవత్సరాలు గడిచిన వెంటనే 1.5 పాటు పాదయాత్ర అంటున్నారు. మరొక 1.5 ఉంది కాబట్టి ఆయన మళ్ళీ ప్రజల్లోకి వస్తారంటున్నారు. ఇటు పక్క చూస్తేనేమో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురికి టై ఉంటుందా? 2029 యంగ్ లీడర్స్ ఏమైనా ఫామ్లోకి రావచ్చా? ఎందుకంటే వయసు రీత్యా చూసుకున్న చంద్రబాబు గారు చాలా సీనియర్ కాబట్టి ఎలా ఉంటుంది? నాకు తెలిసి సీనియారిటీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అనుకున్నా. అటుపక్క అమరావతి కూడా అంటే ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు. అమరావతి ఎంతోమంది రైతులు వాటికి సంబంధించిన భూములు ఇచ్చారు, అవి ఆపడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు నష్టపోతారు. అమరావతిని కంటిన్యూ చేస్తామనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుండి రావట్లేదు. దానివల్ల ప్రజలు కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఫైనల్గా ఒక మాటలో ఎలా ఉండబోతుందన్న, రాష్ట్రం
2029 వరకు చూస్తే ఒక 40% అమరావతి పనులు పూర్తయితే ప్రజలకు నమ్మకం కలగొచ్చు అంటారు. నేను ఆటో డ్రైవ్ చేస్తున్నా కాబట్టి అక్కడ చూస్తున్నాను. అక్కడ రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ఎవరికి ఇచ్చిన వర్క్స్ కానీ భూములు కానీ అట్లా వర్క్ అయితే శరవేగంగా జరుగుతున్నాయి. మరి చూడాలి ఎంతవరకు అవుతాయో. మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను.